మన ఇండియన్ పార్లమెంట్లో ప్రతి సంవత్సరం చాలా బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అందులో ఎన్నో బిల్స్ యాక్సెప్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని బిల్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ మనలో చాలామందికి ఆ బిల్స్ ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చేసేదాకా కూడా మాకు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియదు. సో దీనికంటూ ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి మన పార్లమెంట్లో ప్రపోజ్ చేసిన బిల్స్ అనేది మేము కొంత ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మాకు ఒక గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ దొరికింది. అదే india.government.in. ఈ వెబ్సైట్లో ప్రతి సంవత్సరం మన పార్లమెంట్లో ప్రపోజ్ చేసిన బిల్స్ అనేది చూపిస్తుంది. ఆ బిల్లు వెదర్ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా కానీ అందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో పోస్ట్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఈ బిల్స్ పేజ్లోకి ఎలా రీడైరెక్ట్ అవ్వాలి, తర్వాత ఆ బిల్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆ బిల్లు ఎప్పుడు లాంచ్ చేశారంటే డేట్తో సహా మెన్షన్ చేస్తారు. అది ఎక్కడ లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, అది ఏ సభలో యాక్సెప్ట్ అయింది, ఏ సభలో రిజెక్ట్ అయింది, అసలు దాని స్టేటస్ ఏంటనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం బిల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అవి పాస్ అయినా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో ఇండియన్ గవర్నమెంట్ అని సెర్చ్ చేయండి. సో ఇండియన్ గవర్నమెంట్ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైటు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా. ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైటు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా వెబ్సైట్ గవర్నమెంటా కాదా అని తెలియాలంటే .gov.in అని ఉండాలి. సో .gov అని ఉంటే అది గవర్నమెంట్ వెబ్సైటు. సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఇది మెయిన్ అఫీషియల్ వెబ్సైటు. ఇలా ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మై గవర్నమెంట్ ఉంది కదా, మై గవర్నమెంట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మై గవర్నమెంట్, అలాగే ఒక్క నిమిషం, సో ఇండియన్ పార్లమెంట్. సో మనకి బిల్స్ అన్ని పార్లమెంట్లోనే కదా పాస్ అయ్యేది. సో ఇండియన్ పార్లమెంట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇండియన్ పార్లమెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది ఇండియన్ పార్లమెంట్లో మొత్తం 3 కనిపిస్తున్నాయి మనకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ, లోక్సభ అని. ఫస్ట్ మనం ఏదైనా బిల్లు ప్రపోజ్ చేయాలంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా బిల్లు ఫస్ట్ ప్రపోజ్ చేయాలంటే అది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ లోక్సభ. సో లోక్సభ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకి విజిట్ వెబ్సైట్ ఆఫ్ లోక్సభ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైటే. సో అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైటే. సో వెబ్సైట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకి లోక్సభ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో లోక్సభ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బిల్స్ ట్రాక్ చేయాలంటే ఇక్కడ బిజినెస్ ఉంది కదా, బిజినెస్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ లెజిస్లేషన్ కింద బిల్స్ అని కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ దగ్గరికి వచ్చిన తర్వాత లెజిస్లేషన్ కింద బిల్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు బిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ ఇవన్నీ. సో లాస్ట్ బిల్ ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకుందాం ఒకసారి. సో బిల్ టైపు గవర్నమెంటా, ప్రైవేటా, బోతా. సో బోత్ పెడదాం. సో బోత్ పెట్టాను నేను. బోత్ పెట్టిన తర్వాత ది టెలికమ్యూనికేషన్ బిల్ 2023 అని ఉంది. సో ఇది రీసెంట్ బిల్లు. ఈ బిల్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇంట్రడ్యూస్ చేశారు 18th December 2023లో లోక్సభలో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే ఇది 20 December 2023కి లోక్సభలో పాస్ అయింది బిల్లు. పాస్ అయిన తర్వాత మనకు తెలిసిందే, వన్స్ లోక్సభలో ఏదైనా బిల్ పాస్ అయితే అది నెక్స్ట్ రాజ్యసభకి పంపిస్తారు. సో నెక్స్ట్ రాజ్యసభ పంపించారు. ఆ నెక్స్ట్ డే అంటే 21st Decemberకి రాజ్యసభ పంపించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో పాస్డ్ ఇన్ రాజ్యసభ అంటే 20th లోక్సభలో పాస్ అయింది, 21st రాజ్యసభలో పాస్ అయింది. సో 2 చోట్ల పాస్ అయితే లాస్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఏది ప్రెసిడెంట్ పంపిస్తాం ఆ బిల్ని. సో లాస్ట్గా బిల్లు ప్రెసిడెంట్ దగ్గర పాస్ అయిపోతే అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్లా మారుతుంది. సో ఇలా మీరు బిల్స్ ట్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకో, ఈ టెలికమ్యూనికేషన్ బిల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకో ఇక్కడ లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు డౌన్లోడ్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది, చూస్తారు. సేమ్ ఇదే విధంగా ఒకసారి రాజ్యసభ చూపిస్తాను. సో రాజ్యసభ కూడా సేమ్ ఇంతే. రాజ్యసభ మీద క్లిక్ చేయడం, క్లిక్ చేసిన తర్వాత కదా, అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైటే. సో ఇది రాజ్యసభ వెబ్సైటు. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇదే ఇందాక విధంగా బిజినెస్ దగ్గర లెజిస్లేషన్ కింద బిల్స్ అని ఉంటుంది. సో బిజినెస్లో లెజిస్లేషన్ కింద బిల్స్ అని ఉంటుంది. సో ఈ బిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి రాజ్యసభలో ఏ అయితే బిల్స్ ప్రపోజ్ చేశారో ఆ బిల్స్ అన్నీ చూపిస్తాయి.
సో రెండు చూసుకుందాం, బోత్ పెడదాం. అంటే గవర్నమెంట్కి కొన్ని ప్రైవేట్ కూడా బిల్స్ పాస్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, చూపిస్తున్నాను. సో ఇది లాస్ట్గా 8 డిసెంబర్న రాజ్యసభలో ప్రపోజ్ చేసిన బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అని. సో ఇది ఒక బిల్లు 2020లో లాంచ్ చేసింది. సో ఇది 8 డిసెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని మీద ఇంకా డిబేట్ జరుగుతూ ఉంది, ఇది స్టేటస్ పెండింగ్లోనే ఉంది. ఓకే, సో ఇలా మనం లోక్సభ రాజ్యసభ బిల్స్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా 2 సభల్లో, అంటే ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు, లోక్సభలో పాస్ అయిన తర్వాత ఆ బిల్ రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభలో కూడా పాస్ అయితే అప్పుడు లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తే అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్లా మారుతుంది. సో ఇంతటితో బిల్ పాస్ అయిపోయినట్టే. సో ఇలా మనం బిల్స్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు, బిల్ పాస్ అయిందా లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.